ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియోలో లేకా బాల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. చాలామంది మట్టితో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. దోమలొస్తూ ఉంటాయి, మట్టి కింద పడిపోతూ ఉంటుంది. ఇట్లాగా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇది సాయిల్ లేకుండా మొక్కల్ని గ్రో చేసుకుందాం అనుకుంటారు. బట్ పాసిబిలిటీ ఇంతకు ముందైతే ఉండేది కాదు కానీ, ఇప్పుడైతే ఈ లేకా బాల్స్ వల్ల ఆప్షన్ అయితే వచ్చేసింది. మనం ఓన్లీ త్రూ వాటర్ అండ్ ఈ లేకా బాల్స్‌తో మనం మొక్కలనైతే పెంచుకోవచ్చనమాట. అడ్వాంటేజెసే కాదు, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవేంటో కూడా డిస్కస్ చేస్తాను. ముందుగా వీటిని ఎట్లా ప్రిపేర్ చేస్తారు, అసలు ఈ మెటీరియల్ ఏంటి అనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేకా బాల్స్ అంటే ఇది ఫుల్ ఫామ్ కూడా ఉందండి. ఎల్ అంటే లైట్ వెయిట్, ఈ అంటే ఎక్స్పాండెడ్, సి అంటే క్లే అండ్ ఏ అంటే అగ్రిగేట్. లైట్ వెయిట్ ఎక్స్పాండెడ్ క్లే అగ్రిగేట్. సో ఇది న్యాచురల్ క్లేతో హై టెంపరేచర్‌లో హీట్ చేస్తే ఈ బాల్స్ అయితే తయారవుతదనమాట. హీట్ వల్ల మనకి లోపల ఎయిర్ పాకెట్స్ ఫామ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనము పాట్స్‌లో పెట్టినా కూడా బరువు చాలా తక్కువ ఉంటుందనమాట. సో దీంట్లో అడ్వాంటేజెస్ నేను చూసిందేంటంటే చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీ టు యూజ్. సో ఈ రెండైతే టాప్ నాచ్ అండి. లేకా బాల్స్ యొక్క ఫీచర్స్ ఏంటంటే వాటర్‌ని బాగా అబ్జార్బ్ చేస్తుందండి. అంటే బాగా పీల్చుకుంటుందనమాట. అట్లాగే ఎయిర్ సర్క్యులేషన్‌ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అట్లాగే దీన్ని మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి యూజ్ చేసి దాన్ని పడేయాల్సిన అవసరం లేదు. సో రీయూజ్ ఎలా చేయాలో కూడా నేను లాస్ట్‌లో చూపిస్తాను. నేనైతే ఇంకా రీయూజ్ వరకు రాలేదండి. బట్ నేను జస్ట్ ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం లేకా బాల్స్ తెచ్చుకున్న తర్వాత వాష్ అయితే చేయాలండి. 24 అవర్స్ సోక్ చేసేసుకొని పొద్దున్న లేసి చక్కగా మీరు బాల్స్ అన్నీ బాగా కడిగేసేసి 2, 3 టైమ్స్ అయితే కడగండి. మనకి వాటర్ తెల్లగా వచ్చేంత వరకు కడుక్కుంటే బెటర్ అనమాట. సో కడుగేసుకొని వాటర్ మనం స్ట్రెయిన్ చేసేసుకొని ఆరబెట్టేసుకుంటే ఇట్స్ రెడీ టు యూజ్. ఈ స్టెప్ అయితే అస్సలు మీరు మర్చిపోకండి. డైరెక్ట్‌గా అయితే యూజ్ చేయకండి. ప్లాంట్స్ అయితే చనిపోతాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనం విత్ హోల్స్ ఉన్న పాట్‌కి ఎట్లా యూజ్ చేయాలి, వితౌట్ హోల్స్ ఉన్న పాట్స్‌కి లేకా బాల్స్ ఎట్లా యూజ్ చేయాలనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో మనము ఓన్లీ లేకా బాల్సే కాకుండా 50% సాయిల్, 50% లేకా బాల్స్ కూడా యూజ్ చేసుకొని ఎట్లా ప్లాంట్ గ్రో చేసుకోవచ్చో కూడా చెప్తాను. నాకు అన్నిటికన్నా ఏది బెస్ట్ అనిపించిందో కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఇంకో డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. ఓన్లీ వాటర్‌లో గ్రో చేసుకునే ప్లాంట్స్ మాత్రమే దీంట్లో కూడా గ్రో అవుతాయి. లెటెస్ సే ఇప్పుడు పోథోస్ అంటే మనీ ప్లాంట్స్, సింగోనియమ్స్, మాన్స్టెరా, పీస్ లిల్లీ, ఫిలడాండ్రన్, లక్కీ బ్యాంబూ, స్పైడర్ ప్లాంట్ ఇవి మాత్రమే మనము లేకా బాల్స్‌లో గ్రో చేసుకోవచ్చు. ఇంకా పామ్స్, చైనీస్ డాల్ ఇట్లాగా కొంచెం పెద్ద పెద్దవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం గ్రో చేసుకోలేమండి. సో అదొక డ్రాబ్యాక్ అనే చెప్పాలి. అవి కూడా గ్రో చేసుకోవచ్చు. కాకపోతే 50% సాయిల్, 50% లేకా బాల్స్ యూజ్ చేసుకొని చేసుకోవాలి. నేను హోల్స్ లేని పాట్స్‌లో ఎట్లాగా లేకా బాల్స్ యూజ్ చేసుకుంటూ ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చో చెప్తాను. సో దీనికి హోల్స్ లేవో మీరు అబ్జర్వ్ చేశారా? అండ్ ఈ పాట్‌కైతే హోల్స్ ఉన్నాయి. అండ్ నేను ఇది పెట్టి కూడా 10 డేస్ అవుతుంది. సో ఈ 10 డేస్‌లో అది గ్రోత్ ఎట్లా ఉంది, ఏంటి అనేది కూడా నేను చెక్ చేసి అప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం హోల్స్ లేని పాట్ చూద్దాము ఎట్లా పెడదామనేది. సో హోల్స్ లేని పాట్‌లో మనం ఫస్ట్ అయితే లేకా బాల్స్ కొంచెం యాడ్ చేసేసుకొని అంతా లోపలికి ఇన్సర్ట్ అయ్యేలాగా పెట్టుకొని అప్పుడు రిమైనింగ్ లేకా బాల్స్ యాడ్ చేసేసుకోండి. సో మనం కొంచెం రూట్స్ లోపలికి వెళ్ళే వరకు పెట్టుకుంటేనే మనము వాటర్ ఇచ్చింది కూడా రూట్స్‌కి అంది మనకి ప్లాంట్ బాగా గ్రో అవుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అది ప్రాపగేట్ చేసింది తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా రూట్స్ కూడా ఆల్రెడీ డెవలప్ అయిపోయాయండి 10 డేస్‌కి. సో ఇట్ మీన్స్ అది మనం చేసిన ప్రాసెస్ కరెక్టే అని అర్థం అనమాట. సో ఇది చూసారా వైట్‌గా వచ్చింది అవి న్యూ రూట్స్. సో మనము ఈ లేకా బాల్స్ ఫస్ట్ కొంచెమే వేసుకొని రిమైనింగ్ మళ్ళీ ప్లాంట్ పెట్టేసి రిమైనింగ్ బాల్స్ యాడ్ చేసేసుకొని ఫస్ట్ ఇంకా వాటర్ యాడ్ చేయాలి. ఖచ్చితంగా ఈ వాటర్ యాడ్ చేయటం అనేది మ్యాండేటరీ అండి. మీరు ఓన్లీ బాల్స్ యూజ్ చేస్తున్నాం కదా ఇంకెందుకు వాటర్ అని మాత్రం అనుకోకండి. ఆ వాటర్ కూడా ఎంత వేయాలి అంటే ఇప్పుడు మనం పాట్ 1 పార్ట్ అనుకోండి మొత్తము. పైన 3/4 పార్ట్ వదిలేసి కింద 1/4 పార్ట్ మాత్రం ఖచ్చితంగా మనం వాటర్ అయితే ఇవ్వాలన్నమాట. సో మొత్తం లేకా బాల్స్ తడవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓన్లీ కింద పార్ట్ 1/4 పార్ట్ మాత్రం ఖచ్చితంగా తడవాలన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మీరు వాటర్ అస్సలు వేయకుండా మాత్రం ప్లాంట్ అయితే గ్రో అవ్వదు. మీరు ప్లాంట్‌కి వాటరింగ్ ఎప్పుడు ఇవ్వాలి అని మీకు డౌట్ రావచ్చండి. సో ఎప్పుడైతే ప్లాంట్ డ్రై అయిపోతుందో అప్పుడు మనకు తెలుస్తది కదా! డ్రై అయిపోతున్నట్టు. అప్పుడు మీరు చూసుకొని ఆకులు వెడిలిపోయినట్టు అయిపోయినా అట్లా ఉన్నా కూడా మీరు మళ్ళా 1/4 వాటర్ ఏసేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి పాట్స్
హోల్స్ లేని వాటికి మనం ఇట్లా యూజ్ చేసుకుంటాము. ఆ కింద ఏదైతే ఉందో 1/4 పార్ట్‌కి నేను వాటర్ ఏసేసి పక్కనైతే పెట్టేశాను. నెక్స్ట్ హోల్స్ ఉన్న పాట్‌కి ఎట్లా మనం చేసుకోవాలో చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే కింద బేస్ పార్ట్‌లో లేకా బాల్స్ అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఒక ప్రాసెస్‌లో అయితే మొత్తం లేకా బాల్స్ యూజ్ చేస్తున్నా. ఇంకో ప్రాసెస్‌లో 50% లేకా బాల్స్, 50% సాయిల్ యూజ్ చేస్తున్నాననమాట. సో, 50% ఆల్రెడీ నేను మిక్స్ చేసి పెట్టేసుకున్నానండి. 50% సాయిల్, 50% లేకా బాల్స్. సో, అదే పైనంతా కవర్ చేసేసి ఇంకా ప్లాంట్‌కి వాటర్ అయితే ఇచ్చేసేసి పక్కన పెట్టేసుకోవడమే. దీనికి మనం నార్మల్‌గా ఏంటంటే మనం ఎక్కువ వాటర్ పోయాల్సొస్తది కదా! ఓన్లీ మట్టుంటే. బట్ ఈ లేకా బాల్స్ ఉండటం వల్ల కింద మనకి లేకా బాల్స్ ఉంటది. అండ్ అట్లాగే సాయిల్‌లో గూడా మనకి లేకా బాల్స్ ఉండటం వల్ల వాటర్ మనం పద్దాక పోయాల్సిన అవసరం లేదు. ఇవి చిన్న పాట్‌లో జనరల్‌గా ఏంటంటే మనం డైలీ పోయాల్సిన అవసరం ఉంటది కదా! బట్ ఈ లేకా బాల్స్ యూజ్ చేయటం వల్ల మనకి ఆ వాటర్ తేమనేది అది దాంట్లో హోల్డ్ చేసుకొని పెట్టుకుంటది కాబట్టి అంత ఫ్రీక్వెన్సీ అనేది అవసరం పడదు. మనం బాటమ్ లేయర్‌లో లేకా బాల్స్ యూజ్ చేయడం వల్ల ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే మొత్తం జారిపోతుంది. అండ్ అట్లాగే రూట్ రాట్స్ అట్లాంటివి అవ్వకుండా ఉంటుంది. ఇదొక బెనిఫిట్ అండి కింద పార్ట్‌లో లేకా బాల్స్ వేయటం వల్ల. అండ్ దీంట్లో ఏంటంటే సాయిల్‌లో మిక్స్ చేసి వేసుకున్నామనుకోండి ప్లాంట్ ఎంతైనా బాగా గ్రో అవుతుంది. ఎందుకంటే రూట్స్‌కి ఆక్సిజన్ అనేది బాగా దొరుకుతుందనమాట. అది రీజను. అండ్ సాయిల్ కూడా కాంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇది నేను ఆల్రెడీ ప్రాపగేట్ చేసిన ఒక పాట్ అండి. ఇది హోల్స్ ఉన్న పాటే. సో, అది నేను హోల్స్ లేని పాట్‌లో కొంచెం నీళ్ళేసేసి సో, ఈ హోల్స్ ఉన్న పాట్ ఇట్లా పెట్టేసాను ప్రాపగేట్ చేసి. సో, ఎంత హెల్తీగా గ్రో అయిందో చూసారా? సో, మనం ఏంటంటే ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కింద దాంట్లో నీళ్లుంటాయి కాబట్టి ఆ వాటర్‌ని అది తీసుకొని గ్రో అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్లాంట్ ఎండిపోతుందో అప్పుడు చూసుకోవాలి. ఎప్పుడైనా మనకి తెలుస్తది కదా! ఎక్కువ రోజులైపోతే స్మెల్ రావటం అట్లాగా ఏమైనా ఉన్నప్పుడు మీరు కింద బేస్ పార్ట్‌లో వాటర్ అనేది తీసేసి మళ్ళీ మార్చుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే 3 ప్రాసెస్‌లు చూపించాను కదా! మొత్తం ఇప్పటివరకు. ఒకటి హోల్స్ అండ్ వితౌట్ హోల్స్ అండ్ ఇంకోటి 50% సాయిల్, 50% లేకా బాల్స్. 3 అయితే అయిపోయాయి. ఇది లాస్ట్ అండి. సో, కింద పార్ట్‌లో లేకా బాల్స్, మధ్యలో ఓన్లీ మట్టి, ఆ పైన లేయర్ మళ్ళా లేకా బాల్స్ పెట్టేసేసి ఇట్లా కూడా గ్రో చేసుకోవచ్చనమాట. సో, మనం జనరల్‌గా ఏంటంటే కొంచెము డిసడ్వాంటేజ్ అని చెప్పాను చూడండి లేకా బాల్స్. లేకా బాల్స్ యాక్చువల్‌గా కాస్ట్‌లీ కంపారిటివ్‌లీ సాయిల్‌తో కంపేర్ చేస్తే. సో, మీలో ఎవరైనా మేము ఈ బాల్స్ కొనుక్కోలేకపోతున్నాము, ఇదంతా మెయింటెనెన్స్ ఇవంతా మేము చేసుకోలేము అంటే గనక మీరు కింద లేయరు అండ్ పైన లేయరు లేకా బాల్స్ ఏసుకోండి. అప్పుడు ప్లాంట్ గ్రోత్ బావుంటుంది. అండ్ మీకు ఖర్చు కూడా తగ్గుతుంది. అండ్ చూడటానికి కూడా నీట్‌గా కనిపిస్తుంది ప్లాంట్. ఇప్పుడు చూడండి పైన మట్టి కంటే కూడా మనం ఈ లేకా బాల్స్‌తో కవర్ చేశామనుకోండి టాప్ లేయర్ చూడటానికి నీట్‌గా ఉంటది. అండ్ అట్లాగే ప్లాంట్ కూడా బాగా గ్రో అవుతుంది. అండ్ మనం కొంచెం వాటర్ స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఒక 2, 3 డేస్ అయితే వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ లేకా బాల్స్‌లో వాటర్ అనేది మాయిస్ట్‌గా ఉంటుంది కాబట్టి మనకి అంత వాటరింగ్ అనేది అవసరం పడదు. ఇంట్లో ఇంకో డిసడ్వాంటేజెస్ ఏంటంటే నాకు కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించిందండి. అందుకే ఓన్లీ బాటమ్ అండ్ టాప్ లేయర్స్‌లో మనం యూజ్ చేసుకుంటే బెస్ట్. అండ్ మనం వితౌట్ సాయిల్ యూజ్ చేసామనుకోండి ఖచ్చితంగా రెగ్యులర్‌గా న్యూట్రియంట్స్ అనేది యాడ్ చేయాలి. అండ్ అట్లాగే ఓన్లీ మనం ఇండోర్స్‌లో మాత్రమే ఇది యూజ్ చేయగలమండి. అవుట్‌డోర్స్‌లో అయితే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ బాల్స్‌ని ఒక్కసారే కాదండి మనం మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు నాచు పట్టినట్టు అనిపిస్తే గనక ఖచ్చితంగా సెపరేట్ చేసేసి ప్లాంట్స్‌ని అండ్ లేకా బాల్స్ ఒక బాగా వాటర్ వాష్ చేసేసుకొని, డ్రై చేసేసుకొని మీరు మళ్ళా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ లేకా బాల్స్ యూజ్ చేస్తున్నారా? ఇన్ కేస్ కనుక మీరు యూజ్ చేస్తుంటే గనక మీ ఎక్స్‌పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుంటే ఎంతో మందికి యూజ్ అవుతుంది. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.